రిషబ్ పంత్ ఫార్మాట్ ఏదైనా అగ్రెసివ్గా ఆడేస్తాడు. మరీ ముఖ్యంగా టెస్ట్లను T20లా ఆడేస్తాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. ప్రతిష్టాత్మక సిరీస్లో పంత్పై అందరి చూపు పడబోతోంది. అందుకు తగినట్టే ప్రాక్టీస్లోనే పంత్ తన పవర్ చూపించాడు. ఇంగ్లాండ్కు ముందుగానే హెచ్చరికలు పంపించాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ప్రాక్టీస్ సెషన్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ను పంత్ ఎదుర్కొన్నాడు. సుందర్ వేసిన ఒక బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. పంత్ కొట్టిన సిక్సర్ దెబ్బకు స్టేడియం పైకప్పు పగిలిపోయింది. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బౌలర్లు ఎంత మొనగాళ్లైనా తగ్గేదే లేదంటాడు. విదేశాల్లోనూ మెరుగైన గణాంకాలను అందుకోగలిగాడు. అయితే మొన్నటి IPLలో మాత్రం రిషబ్ ఇబ్బంది పడ్డాడు. ఫామ్ లేక విమర్శలు ఎదుర్కొన్నాడు. 18వ సీజన్లో ఆడిన చివరి మ్యాచ్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. సెంచరీ కొట్టి కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. అదే ఉత్సాహంలో ఇంగ్లాండ్ టూర్ వెళ్లాడు. ఇంగ్లాండ్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గానే పంత్ బరిలో దిగబోతున్నాడు. కానీ సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్తో రిషబ్కు పోటీ తప్పేలా లేదు. జురేల్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో అనఫిషియల్ టెస్టుల్లోనూ క్లిక్ అయ్యాడు. తుది జట్టులో తాను కూడా ఉండాల్సిన ప్లేయరే అని చాటుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్తో తొలి టెస్టు నుంచి పంత్ రాణించాల్సిన పరిస్థితి వచ్చిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే వైట్ బాల్ ఫార్మాట్తో పోల్చితే టెస్టుల్లో రిషబ్కు అదిరిపోయే రికార్డుంది. ఇప్పటి వరకు ఈ యంగ్ స్టార్ 43 టెస్టుల్లో బరిలో దిగాడు. 75 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 2948 పరుగులు సాధించాడు. యావరేజ్ 42.11. ఇందులో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్వదేశంలో 13 టెస్టులు ఆడిన పంత్ 1061 పరుగులు చేశాడు. యావరేజ్ 55.84. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విదేశాల్లో పంత్ మొత్తంగా 29 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 1842 రన్స్ సాధించాడు. 37.59 యావరేజ్ను నమోదు చేశాడు. విదేశీ గడ్డపై 4 సెంచరీలు కొట్టాడు. తటస్థ వేదికల్లో ఒక మ్యాచ్ ఆడిన పంత్ 45 రన్స్ సాధించాడు. టెస్ట్ కెరియర్లో పంత్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తోనే ఎక్కువ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. ఆసీస్నైతే పవర్ఫుల్ ఆట తీరుతో ఓ ఆట ఆడుకున్నాడు. 12 మ్యాచ్ల్లో 46.26 యావరేజ్తో 879 రన్స్ సాధించాడు. ఆసీస్పై ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇంగ్లాండ్తో 12 మ్యాచ్ల్లో 781 రన్స్ సాధించాడు. 39.05 యావరేజ్ను నమోదు చేశాడు. ఇంగ్లాండ్పై అత్యధికంగా 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డపై పంత్ 9 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 556 రన్స్ సాధించాడు. 32.70 యావరేజ్ను నమోదు చేశాడు. 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద 12 మ్యాచ్ల్లో 879 రన్స్ సాధించాడు. ఆసీస్లో పంత్ ఒక శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చివరిగా ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాత్రం రిషబ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే పంత్ అనుభవం ఇంగ్లాండ్లో అడ్వాంటేజ్ అవుతుందని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది.